use that shade, okay? Okay, come on. Girls, come on, your costumes are ready. Why are you girls sitting like this? Neha, this is yours. Wow. And Preeti, you can wear this. Thank you, ma'am. Raghav, brush your hair back. Little more. Yes, exactly. Oh gosh, I forgot my design book. Hello, Pandian. Oh, Gautam. Na room lo reading table meeda design book undi. Can you get it soon? It's very urgent. Tick 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 it up. Get funky. See me. It should go like this. Okay, ma'am. Okay? Vadina, Yeah. yours books. Yeah, I got my book. Hold on. Hi. తీసుకో. It's okay, Vadina. పర్వాలేదులే. ఇలాంటి పనులు చేసినప్పుడు కమిషన్ తీసుకోవడం అలవాటేగా. తీసుకో. Bye. Yeah, girls. Bye. Actually, Vivek, యా can you just check with the monitor? ఓ షూర్ రేణు. రేయ్ రికార్డ్ చేయరా. అనిల్ సార్, జూమ్ టు రేణు. ఓకే సార్. గో టు హర్ టైట్ లిప్స్. వావ్, ఆ లిప్స్ని చూస్తుంటే కసుక్కుమని కొరికేసుకో అని వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంది. లైట్గా జూమ్ బ్యాక్ చేస్తూ టిల్ డౌన్ చేయి. బ్లాక్ అండ్ బ్లాక్ సారీలో బ్లాక్ కోబ్రాలా ఉందిరా. ఓ టిల్ డౌన్. Excuse me, sir. Yes. Someone of your friend, Mr. Manoj, is waiting for you at the lobby. నిన్ను పిలిపించింది మనో కాదు, నేనే గౌతమ్, రేణు వాళ్ళ మరిదిని. So what? లిప్స్కి జూమ్ చేయమన్నావు కదరా, ఇంకెక్కడికి చేయాలి? ఎక్కడికి చెప్పరా? నువ్వేం అడగాలనుకుంటున్నావు నాకు అర్థమైంది. వివేక్ని కొట్టావా అనేగా, మామూలు కాదు, ఇరక్కొట్టాను. నార్మల్ కొట్టింది కాక అదేదో ఘనకార్యంలో చెప్తున్నావు. అసలు ఎందుకు కొట్టావు? Why are you asking him? I know what happened there. He was passing some bad comments on my models. Then Vivek came and asked him to leave the place. Oh gosh, he gave him left and right. You must have seen Vivek's face. He was feeling very వదినా నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఒకే ఒక్క ముక్క అర్థమైంది, బ్యాడ్ కామెంట్స్. కానీ అది ఎవరి మీద సార్ ఏదో ఘనకార్యం చేసినట్టున్నారు. కానీ నేను తీసుకొచ్చిన న్యూస్ వింటే ఇంతకంటే ఎక్కువగా సంతోషపడతాను. ఈరోజు వీడి ట్యుటోరియల్ కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. అడగకూడదనుకుంటూనే అడిగాను, మా గౌతమ్ గారు ఎలా చదువుతున్నారని. దానికి ఆయన చెప్పింది ఏంటో తెలుసా? శ్రీమాన్ మహారాజా శ్రీ గౌతమ్ గారు కాలేజీకి వెళ్ళి 6 months అయిందట. 6 months! అరే, నేను వీడిని ఎంతటి వాడిగా చూడాలనుకుంటున్నాను. నా గురు, మై ఐడల్ కాళోజీరావు గారు. కాళోజీరావు గారు అంటే ఎవరు? 1950s లో IAS కి ఇండియాలోనే టాప్ ర్యాంక్ తెచ్చుకున్న మన ఆంధ్ర క్యాండిడేట్. ఆ తర్వాత నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయనంత ర్యాంక్ సాధించాలని ట్రై చేశాం. ఎవరి వల్ల కాలేదు. కనీసం నా కొడుకు ద్వారా నా కోరిక తీరుతుందనుకున్నాను. కానీ వీడు ఒక్క 10th క్లాస్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాడు. మిగతా అవన్నీ సంవత్సరాలు తరబడి చదువుతున్నాడు. అందుకే వాడి స్టాండర్డ్ SSC అని గుర్తు చేయడానికి నేమ్ ప్లేట్ పెడితే సిగ్గు లేకుండా అడిగిన వాళ్ళందరికీ SSC అంటే అదేదో సైంటిస్ట్ అట్ శాటిలైట్ సెంటర్ అని స్టైల్గా చెప్తున్నాడట. ఇడియట్. సుమా, నువ్వేం చదువుతున్నావు? BSc ఫైనల్ ఇయర్. నేను BSCఏ చదవమనడం వల్ల నీ ఫ్యూచర్కి ఏదైనా నష్టమా? లేదు డాడీ. కానీ సారు నేను చెప్పింది చదవరట, పాలిటెక్నికే చదువుతారట. మోహన్ చూడు, ఛాయా వాడికి చెప్పు, వాడిని చదవమంటోంది మనల్ని బ్రతికించడానికి కాదు, వాడి బతుక్కి ఉపయోగపడుతుందని. వాట్ గౌతమ్, వాట్స్ రాంగ్ విత్ యూ? చూడు డాడీ ఎంత బాధపడుతున్నారో. అమ్మను చెప్తున్నాను, ప్లీజ్ నాన్న, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. సరే కూల్ బేబీ కూల్. నేను నీకు లిఫ్ట్ ఇస్తానంది నీకు డ్రైవర్ అవడానికి కాదు, ఈ రాత్రి నీతో ఎంజాయ్ చేయడానికి. పక్కనే నా ఫామ్ హౌస్ ఉంది,
ఇంటికి ఫోన్ చేసి షో లేట్ అవుతుంది, రేపు మార్నింగ్ వస్తానని చెప్పి. You bloody look! I'm not that kind. Gautam? Mahesh, kill this bastard! Gautam. అయ్యో ఏంటి వదినా ఇది? ఆ రోజే వాడు నేను ఎందుకు కొట్టానో తెలుసుకుని నా మాట నమ్ముంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు వదినా. వదినా నాకు మా అమ్మ సుమాయంతో మీరు అంతే వదినా. ఆ రోజు నేను పొరపాటున డ్రమ్మర్ రూమ్లో ఉన్నందుకు ఎవరేమన్నా నాకు బాధలే, కానీ నువ్వు అన్నావే అలాంటి కాదు వదినా. I'm sorry, Gautam. I'm really sorry. ఇట్స్ ఓకే వదినా, లోపలికి వెళ్ళి. అన్నయ్య ఉదయ బాగున్నారా? బాగున్నావా? నేను బాగున్నానయ్య. రండి రండి. పర్వాలేదురా. సార్ కొంచెం లేకరా ప్లీజ్ ప్లీజ్ సార్. అన్నయ్య రండి. వద్దురా. టీ పట్రా. పర్వాలేదని చెప్పాను కదా. వదిలేకి హార్లిక్స్. అవేం వద్దురా, నీతో వచ్చిన పనుండి వచ్చాను. నాతో పనా? ఏంటన్నయ్య? అదేం లేదు గౌతమ్, మీ అన్నయ్య ఇప్పుడు ఆ కంపెనీలో లేరు. పార్ట్నర్స్తో ఏవో డిఫరెన్సెస్ వచ్చి విడిపోయారు. ఫర్దర్గా ఏం చేద్దామా అనుకుంటున్నప్పుడు ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్పొరేటర్ నువ్వే తయారు చేసావని తెలిసి మీ అన్నయ్య నిన్ను అడుగుదామని వచ్చారు. ఇంత చిన్న విషయానికి మీరు ఇక్కడి దాకా రావాలా అన్నయ్య? మనిషిని పంపిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా. అయినా నువ్వేదో అగ్రిమెంట్ చేసినట్టున్నావు కదా. నేను ఇంకా సైన్ చేయలేదన్నయ్య. అగ్రిమెంట్ అవ్వలేదు. ఒక్క నిమిషం. ఇది నీదే అన్నయ్య. చెప్పు, వాళ్ళు ఎంత ఇస్తున్నారు? నన్ను ఎంత ఇమ్మంటావు? అదేంటన్నయ్య ఒక్క మాటతో తీసావు కదన్నయ్య. అయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటన్నయ్య? ఆ మాటకొస్తే ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలన్నా నీ పర్సులోనో వదిన పర్సులోనో డబ్బులు కాజేసేవాడిని కదన్నయ్య. దీనికి ఆ డబ్బులు ఎక్కువ అన్నయ్య. కానీ నాకు మాట ఇవ్వాలి. ఏంట్రా? ముందు ప్రామిస్ చేయి. పెద్దన్నయ్య
ఆ తప్పు చేయలేదని నీ మనసుకి తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో నీకు వేరే దారిలోకి ఇంట్లోంచి బయటకు వచ్చేసావు. నాన్నగారికి నేను కొడుకుని మాత్రమే. మీరిద్దరూ ఆయన కళ్ళు. మీ ఇద్దరు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాక ఆయన అక్కడ సంతోషంగా లేరనే ప్రతి క్షణం బాధపడుతున్నారు. దయచేసి మీ ఇద్దరు మన ఇంటికి వెళ్ళిపోండి అన్నయ్య, ప్లీజ్.